మునగకాయలతోని పప్పుచారు సాంబారే చేసుకోవాలా? ఒకసారి టమాటాలతో ట్రై చేద్దాం. పుల్ల పుల్లగా టేస్టీగా వేడి వేడి అన్నం వేసుకుంటే ఆహా అనాల్సిందే. ఒకసారి ట్రై చేద్దాం. కావలసినవి మునగకాయలు ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలాంటి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునగకాయలు వేసేసుకోవాలి. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసాక ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఇలా కారం కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ అయినట్టే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మునగకాయ కర్రీ రెడీ. టేస్టీగా.